మీరు చూస్తున్నారు తెలంగాణ సమాచార్. దివంగత మాజీ శాసనసభ స్పీకర్ దుద్దిల్ల శ్రీపాదరావు గారి 89వ జయంతి వేడుకలు జిల్లా వ్యాప్తంగా ఘనంగా నిర్వహించబడినాయి. జిల్లా కాంగ్రెస్ కార్యాలయం సహా పలు ప్రాంతాల్లో నాయకులు, కార్యకర్తలు ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం బస్టాండ్ వద్ద జరిగిన కార్యక్రమంలో ప్రముఖులు పాల్గొని ఆయన సేవలను స్మరించుకున్నారు. అజాతశత్రువుగా పేరు పొందిన ఆయన ప్రజాసేవలో ఆదర్శంగా నిలిచారని కొనియాడారు. ఆయన ఆశయాలను దుద్దిల్ల శ్రీధర్ బాబు కొనసాగిస్తున్నారని పేర్కొన్నారు. కార్యక్రమంలో అనేక మంది నాయకులు, కార్యకర్తలు పాల్గొని ఘనంగా నివాళులు అర్పించారు. అజాతశత్రువు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ శాసనసభ స్పీకర్ దుద్దిల్ల శ్రీపాదరావు గారి 89వ జయంతి సందర్భంగా ఈరోజు ప్రభుత్వం కూడా ఫెస్టివల్ ఏర్పాటు చేయడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు కరీంనగర్లో పెద్ద ఎత్తున జయంతి వేడుకలు నిర్వహిస్తాను. దీనిలో మాతో పాటు కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరం కూడా పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో పాల్గొని వారు ఉమ్మడి రాష్ట్రానికి కాక ప్రతి ఒక్క పౌరునికి, ప్రతి ఒక్క ప్రాంతానికి సేవలు అందించి అజాత శత్రువుగా ప్రతి ఒక్కరి అభిమానాలు చూడగొన్నటువంటి శ్రీపాదరావు గారి జయంతి ఈరోజు మేమంతా కూడా పండుగలా జరుపుకుంటా ఉన్నాం. వారు చూపినటువంటి బాటలో వారు అనేక మారుమూల ప్రాంతంతో పాటు అనేక ప్రాంతాల్లో వారి అభివృద్ధితో పాటు ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్నటువంటి గొప్ప నాయకులు. వారి మార్గంలో వారు సింపుల్ సిటీగా ఎక్కడ కూడా ఆర్భాటాలు కోకుండా ప్రతి ఒక్కరిని ఆదరిస్తూ నీతివంతమైనటువంటి పాలన జరిపి ఆదర్శంగా నిలిచినటువంటి గొప్ప నాయకులు. వారి మార్గంలో పయనించడానికి, వారు చూపిన బాటలో పయనించడానికి మేము నిరంతరం కృషి చేస్తూ వారి బాటలో పయనించడానికి కంకణబద్ధమై ముందుకెళ్తామని వారి జయంతి సందర్భంగా ప్రతినబూనుతూ వారు అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను చేస్తూ మధ్యలో వారు మరణించినటువంటి పరిస్థితులలో వారి తనయుడు శ్రీధర్ బాబు గారు గత 25 సంవత్సరాలుగా వారి ఆశయాలను కొనసాగిస్తూ వారి చూపినటువంటి బాటలో నడుస్తూ ఈరోజు తండ్రికి తగ్గ తనయుడిగా వారి పేరు తెచ్చుకొని శ్రీపాదరావు గారి ఆశయాలను కొనసాగిస్తూ శ్రీధర్ బాబు గారు ముందుకెళ్తా ఉన్నారు. వారిని కూడా మేము ఈ సందర్భంగా అభినందిస్తూ తప్పకుండా శ్రీపాదరావు గారి బాటలో పయనించడానికి మేమంతా కంకణబద్ధమై ముందుకెళ్తామని, వారు చూపినటువంటి బాటలో పయనిస్తామని జయంతి సందర్భంగా మరొకసారి తెలియజేస్తూ శ్రీపాదరావు గారి జయంతి కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తాము.